సేవకు ప్రతిరూపం, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం, పేదల సంక్షేమానికి కేరాఫ్. ఆయనే కంచర్ల అచ్యుతరావు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం నైజం, కష్టం వస్తే అభయమిచ్చి అండగా నిలవడం కంచర్లకే సాధ్యం. సేవా చేయడంలో సమాజంలో ప్రత్యేక గుర్తింపుతో పేదల పెన్నిదిగా ఎదిగిన కంచర్ల అచ్యుతరావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు చైర్మన్ హోదాలో తనదైన మార్కు చూపేందుకు సిద్ధమయ్యారు. సేవా కార్యక్రమాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన కంచర్ల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో అతిరథ మహారథుల సమక్షంలో ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకువచ్చి 24 క్రాఫ్ట్స్ కార్మికులకు పూర్తిస్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. విశాఖలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్నాయని, చిత్ర నిర్మాణానికి ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్టూడియోలు, సినీ విభాగానికి చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్మికుడు, కళాకారుడికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో యామరపాటు లేకుండా సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని, రాగద్వేషాలకు తావు లేకుండా 10 మంది శ్రేయస్సును కోరే మంచి పనులను నా శక్తి వంచన లేకుండా చేస్తానని కళామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్సే కాకుండా 64 కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డైరెక్షన్ అనేది ఎవరికి కనిపించదు, కానీ అవకాశాలు వచ్చిన తరువాత ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే అసలు ఆ హీరోని ఎలా పైకి తీసుకురావాలి, ఆ నిర్మాతను ఏ విధంగా మనం సాటిస్ఫై చేయాలనేది ప్రతి డైరెక్టర్ ఫస్ట్గానే అది అవగాహన చేసుకుంటే సినిమా నుంచి సినిమా ఆటోమేటిక్గా అవే మనం వెనంటే వస్తాయి. మరి యాద్ కుమార్ గారు, సార్ మనం ఎంత బడ్జెట్లో తీద్దామని చెప్పని అడిగారు. అడిగితే నేను వెంటనే బడ్జెట్ ఏంటి సార్, సినిమా స్టార్ట్ చేయండి అని చెప్పాను. మరి 3 నుంచి 5 కోట్లు అనుకున్న
ఈ కంచర్ల సినిమా టోటల్గా ఈరోజు 16 కోట్ల రూపాయలకి ఈ సినిమా వెళ్ళడం జరిగింది. కంచర్ల అనేది నా ఇంటి పేరు. మరి ఆ కంచర్లలో ఉన్న స్టోరీ కూడా ఒక లైన్ మా తాతగారిది. అంటే ఈరోజు చాలామందికి అనుకుంటారు, ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళు ఈరోజు అనుకునేదో చేసేటట్టు లేదా డబ్బులు వస్తే చేసేటట్టు చాలామంది ఊహించుకుంటారు. ఎప్పుడైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు జారి విడుచుకుంటే మరొకసారి అవకాశం రాదు. కానీ మరలా అవకాశం వచ్చిందంటే మాత్రం ఏ పరిస్థితులైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వదలొద్దు అవకాశాన్ని. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి రెండోసారి వచ్చిందంటేనే మనకు అదృష్టం. మరి అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకుని మరి ఉపేంద్ర బాబుని హీరోగా చేయడం జరిగింది. మరి హీరోగా చేసిన తర్వాత ఒకటికొకటిగా స్టోరీస్, మంచి స్టోరీస్ రావడం. మరి నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాలంటే పిచ్చి అన్నమాట. పనిలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ జీవితాలు అంత ఆశాజనకంగా లేవని మనసావాచ నమ్మాను నేను. కనీసం 500 మంది కష్టపడితేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క విషయం సినిమాలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. మరి ఆర్టిస్టులు వాళ్ళు పడే కష్టంలో మనం బయట పడుతున్న కష్టం అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు కొంతమందికి సినిమాలో కనిపించాలని పిచ్చి, సినిమా అంటే ప్రాణం. మరి అందులో నన్ను కూడా ఈ కంచెర్లలో కొద్దిగా వేషం ఇస్తారా అని అడిగాను డైరెక్టర్ గారికి. ఏదో ఆయన ఈయనేం యాక్ట్ చేస్తాడులే అని చెప్పని ఏదో చిన్నది నేను ఎప్పుడు చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాడిని. ట్యూషన్ సెంటర్ ఉండేది, నాకు పాఠాలు చెప్పేవాడిని. మళ్ళీ ఇందులో కూడా నన్ను ఆ పంతులుగా నాకు ఏదో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ని ఖచ్చితంగా నువ్వు నాకు వేషం ఇస్తే నీకు నేను సినిమా ఇస్తానని చెప్పిన స్థాయికి నేను వెళ్ళిపోయి ప్రతి సినిమాలో ఒక రోల్ నేను చేస్తున్నా. ప్రతి సినిమాలో ఒక రోల్ చేస్తున్నాను. కంచెర్లలో పంతులు గారుగా నన్ను ఆయన ఇరికించేసిన ఉపేంద్ర బీఫార్మ్స్కి వచ్చేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ రెండో డైరెక్టర్ నాకు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ఈరోజు సినిమాలన్నీ కూడా తెలంగాణలోనే నిర్మితం అవుతున్నాయి. ఒక డబ్బింగ్ థియేటర్ కానీ, ఒక పోస్ట్ ప్రొడక్షన్ కానీ, ఏదైనా సీజీ వర్క్ కానీ, ఏదైనా కానీ ఒకవేళ విశాఖపట్నంలోనూ విజయవాడలోనూ చిన్న చిన్న స్టూడియోలు ఎవరు పెట్టినా కానీ నాలాంటి నిర్మాతలు అక్కడికి వెళ్ళడంలా. ఎందుకంటే కోట్లు పెట్టి డబ్బు తీసేటప్పుడు మీ పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడైంది అని అడిగితే నా పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోలో అయింది అని గొప్పగా చెప్పుకోవాలి. లేదు అంటే మన ఇప్పుడు కంచెర్లో అవుతున్న స్టూడియో ప్రసాద్ ల్యాబ్స్ అని చెప్తే బయ్యర్స్ కూడా దానికి ముందుకు వస్తున్నారు. అది కాకుండా విశాఖపట్నంలో లేదా విజయవాడలో లేదా హైదరాబాద్లో ఏదో చిన్న స్టూడియోలో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తే కనుక ఆ సినిమాకి అంతగా ఎవరు చూడటం లే. అంటే సినిమా అన్నప్పటికీ వ్యాపారానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెట్టిన డబ్బులు రాకపోతే రెండో సినిమా తీయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఆ డబ్బులు రావాలి అంటే పబ్లిక్కి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీకే మనం వర్క్ చేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెపరేట్ ఇండస్ట్రీ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సినీ పరిశ్రమ మీద ఇన్కమ్ అవసరం లేదా? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టోటల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండివిజువాలిటీ అవసరం లేదా? వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అవసరం లేదా అని ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణ నుంచి మనం సెపరేట్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మరి విశాఖపట్నం ఒక మంచి సిటీగా ఉందో విశాఖపట్నంలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది తప్పనిసరిగా రావాలని మనసావాచ నేను కోరుకుంటూ ఉన్నాను. వైద్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. దీనిని
అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చెప్పినా ఈ శ్రమ్ కార్డు 50 రూపాయల నేను ఇవ్వలేను, 100 రూపాయల నేను ఇవ్వలేను అనేస్తున్నారు. కానీ ఆ ఈ శ్రమ్ కార్డు తాలూకా ఫెసిలిటీస్ ఏంటనేది చాలా మందికి తెలియట్లేదు. ఆ ఈ శ్రమ్ కార్డు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల రూపాయలని మీరు ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటలైజేషన్ని ఫ్రీగా పొందొచ్చు. మరి దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిగా తొందరలో తీసుకెళ్ళి ఈ శ్రమ్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో, ఏ ఊర్లో అయితే తీసుకుంటారో, ఏ సిటీలో తీసుకుంటారో, ఏ జిల్లాలో తీసుకుంటారో ఆ జిల్లాలోనే, ఆ సిటీలో, ఆ ఊర్లోనే వాళ్ళకి ఆ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమండి, ఉద్యోగస్తులందరికీ పెన్షన్ ఉంది, కార్మికులకి పెన్షన్ లేదు. అలాగే పేదవారికి కూడా పెన్షన్ ఉంది, కులాల వారీగా కూడా పెన్షన్ ఉంది, కానీ కళాకారుడికి పెన్షన్ లేదు సార్. ఏ సార్ ఉందా? మరి అలాంటి కళాకారుడికి పెన్షన్ విధానాన్ని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఆంధ్రాకి రావాలి కాబట్టి దీనిని అందరూ యూనిటీగా మనం ముందుకు వెళ్ళి సాధించాలి అంటే ఒకటే మార్గం. ఏదైతే ఫెడరేషన్ ఈరోజు స్థాపించబడిందో, కంచెల అచ్యుతరావు గురించి ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి తెలియకపోయినా కొంతమందికి తెలుసు. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా గురించి పూర్తిగా తెలుసు. మరి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లలో ఒక్కసారి మనం లెక్కించుకుంటే సగం జనాభా అంటే 2,50,00,000 మంది కళాకారులు అండి. మంది ఏ కులంతో సంబంధం లేదండి, కళాకారుల కులం. ఎందుకంటే ఈ కళాకారులు మనం ఎంతమంది ఉన్నామంటే ఈ జనాభాలో సగం మంది ఉన్నామండి. మరి ఈ సగం మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్లేస్లకు వచ్చి ఒక షూటింగ్లో ఒక ప్లేస్ కావాలంటే ఎంతో రికమెండేషన్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అది లేకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా ఈ యొక్క ఏదైతే ఏపీ ఫెడరేషన్ ఏదైతే ఈ ఫెడరేషన్ ఉందో, ఈ ఫెడరేషన్ చైర్మన్గా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ మెంబర్గా ఇందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఒకటే ఉంటుంది యూనియన్, అది గుర్తుపెట్టుకోండి. మనం అందరూ సమిష్టిగా ఉందాం, సమిష్టిగా మన తాలూకా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం.